మంత్రి పొంగూరు నారాయణ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని, ఏసీ గదుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టేవారు క్షేత్రస్థాయిలోకి వచ్చి జరుగుతున్న అభివృద్ధిని చూడాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 42వ డివిజన్ పరిధిలోని రహమతియా మసీదు ప్రాంతంలో 15.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణం, సీసీ రోడ్డు మరియు 110 mm పీవీసీ పైప్ లైన్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. గతంలో నాణ్యత లేని పనులను పగలగొట్టించిన చరిత్ర మంత్రిదేనని గుర్తు చేస్తూ ఈ పనులను కూడా కాంట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నెల రోజుల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంత్రి పొంగూరు నారాయణ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని, ఏసీ గదుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టేవారు క్షేత్రస్థాయిలోకి వచ్చి జరుగుతున్న అభివృద్ధిని చూడాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 42వ డివిజన్ పరిధిలోని రహమతియా మసీదు ప్రాంతంలో 15.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణం, సీసీ రోడ్డు మరియు 110 mm పీవీసీ పైప్ లైన్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. గతంలో నాణ్యత లేని పనులను పగలగొట్టించిన చరిత్ర మంత్రిదేనని గుర్తు చేస్తూ ఈ పనులను కూడా కాంట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నెల రోజుల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నారాయణ గారు శాసనసభ్యుడిగా మంత్రిగా గెలిచినప్పటి నుంచి అభివృద్ధే బాటగా, అభివృద్ధే ప్రజల ముందు ఉంచాలని, అన్ని దగ్గరలో కూడా ఎక్కడ సమస్య ఉంటే నేనున్నానంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సమస్యని అధ్యయనం చేసుకొని అక్కడికక్కడే అధికారులకు ఆదేశిస్తూ ఇమీడియట్ గా పని చేయాలని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ దాదాపు ఊరికి వెళ్లాల్సిన సమయం ఉన్నా, అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని కలిసే పని ఉన్నా, ఆనాడు 1 గంట సేపు ఇక్కడే ఉండి ఇక్కడ మసీదులో ఉన్న పెద్దలందరూ బయటకు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పంగానే దీని అంతా కూడా తిరిగి చూసి ఇమ్మీడియట్ గా అధికారులకు ఆదేశించి కొన్ని సమస్యలుంటే వాటిని ఇంతియాజ్ బాయ్కి, అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కి, కార్పొరేటర్ కి బాధ్యతలు ఒప్పజెప్పి వాటిని మైనుద్దీన్ బాయ్కి అందరూ కలిసి ఆ ప్రాబ్లం ని క్లియర్ చేసిన తర్వాత ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇది నారాయణ సార్ అంటే. నారాయణ సార్ ఎవరిని వదిలిపెట్టడు, పని విషయంలో ఎవరిని వదిలిపెట్టడు. కాబట్టి దయచేసి వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా టైం ఉంది, మాకు కూడా తీసుకుంటాం, వాళ్ళకు కూడా లెసన్స్ చెప్పే రోజులు వస్తాయి. కానీ వాళ్ళకి ఏం అవకాశాలు లేక రాజకీయాల్లో ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడో కనపడుతూ ఉండాలా, లేకపోతే మరుగున పడిపోతారు. ఆ ఉద్దేశంతో పాపం రోజుకు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు ఏసీలో కూర్చొని. వాళ్ళకి కొంతమంది ఉన్నారు దూతలు, వాళ్ళు అక్కడ ఏదైనా పేపర్లు ఇస్తే వాళ్ళకి ప్రసమలు గురుతాయంట, వాళ్ళకి కొద్ది డబ్బులు కూడా ఇస్తారంట. అందుకని పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఒక బైక్ ఒకటి వేసుకుని గిరిగిరా తిరిగేస్తారు, ఏదో ఒకటి తీసుకొస్తారు, బౌండరీస్ తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడే రోజులు వస్తాయి. అభివృద్ధిని మేమందరం కూడా అజెండా ఏముంది, ప్రతి డివిజన్ లో ఎన్ని వర్కులు చేసామనేది కూడా తొందరలోనే వదిలిపెడతాం. ఆ పాంప్లెట్ రూపంలో ప్రతి ప్రజలకు తెలిసే విధంగా చేస్తాం. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఈరోజు నారాయణ సార్ ఏ విధంగా అభివృద్ధి చేశారు గతంలోనే, ఇంకా చేయకుండా ఉంటారు ఇప్పుడు శాసనసభ్యుడై. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు మాట్లాడాలనుకున్నప్పుడు ఎక్కడైనా పొరపాటు నిజంగా జరిగితే మీరు మాట్లాడండి, లేకుంటే మీ విలువలు కోల్పోతారు, మీకున్న విలువలు కోల్పోతారు. కాబట్టి ఈ రోజు మీరు చేసే ప్రతి విమర్శ నెల్లూరు నగరంలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రెస్టేజ్ గా తీసుకుంటాడు. రాబోయే ఎన్నికల్లో గతంలో 73,000 గెలిస్తే నారాయణ సైన్యం దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని ఈసారి ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో నారాయణ గారిని గెలిపించేంత వరకు విశ్రాంతంగా పోరాడతామని చెప్తూ, ఈ మధ్య ఇప్పుడు చూసే విఆర్సీలో 10,000 సైకిళ్లు తయారవుతున్నాయి. మన నెల్లూరులో ఉండేటువంటి పేద బిడ్డలకు వారి సొంత డబ్బులతో, నారాయణ గారి కుటుంబం కష్టపడిస్తున్న డబ్బుతో దాంట్లో పోటీ పడాలనుకుంటే చంద్రశేఖర్ రెడ్డి గారు నారాయణ గారు సైకిల్ ఇస్తే మీరు స్కూటీలు ఇవ్వండి, అంతకు మించిపోవాలంటే ఒక్కొక్కరు కాళ్ళు ఇప్పియండి. ఆ పోటీ పడేటువంటి దమ్ము మీకుంటే మీరు పోటీ పడండి. నారాయణ గారికి అవినీతి తీసుకురావాలంటే నెల్లూరు ప్రజలు నమ్ముతారా? నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని ఒక పక్క, ఎంటు పనులు ఒక పక్క, చెట్లు నాటే కార్యక్రమం ఒక పక్క, 10,000 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ కడుతున్నారు. మన కూతవేడ దూరంలో ఉంది అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్, ముస్లిం సామాజిక వర్గానికి 20 కోట్లు తెస్తున్నారు. దాంట్లో పోటీ పడే శక్తి మీకుందని అడుగుతున్నా. మీకు
రాజకీయ భవిష్యత్తు నెల్లూరు నగరంలో లేదు. పబ్లిక్ లీడర్ అయినటువంటి నారాయణ గారికి మధ్య ప్రజలకు ఈ రోజు 42 డివిజన్లో మన పొంగూరు నారాయణ సార్ గారి ఆదర్శాల ప్రకారం గతంలోనే మనం వచ్చి ఇక్కడ మొత్తం విజిట్ చేయడం జరిగింది. రామతీయ మసీద్ కాడ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా వాటర్ సప్లై కానీ ఇవన్నీ లేదు కాబట్టి ఆ రోజు మొత్తం నారాయణ సార్ వచ్చి చూశారు. దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని పెండింగ్లు ఉన్నాయి కాబట్టి అన్నీ అయిపోయినాయి. ఈరోజు మళ్ళీ శంకుస్థాపన చేసుకున్నాం. చాలా వేగంగా ఈరోజు పనులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. అయితే గతం నుంచి ఇప్పుడు ప్రతి వార్డులో కానీ ప్రతి సిటీలో కానీ అన్ని దగ్గర పనులు జరుగుతుంటే కొందరు ఓర్వలేక అనవసరంగా ప్రెస్ పెట్టడం, అదేవిధంగా లేనిపోని అన్ని అవండాలు వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రజలకి తెలుసు గతం కన్నా ఇప్పుడు ఎన్ని పనులు జరుగుతాయి. మన వార్డులోనే కనీసం 42 డివిజన్లో ఒక 10-15 దగ్గర శంకుస్థాపనలు చేసుకుని కాలువలు అయితే కానీ డ్రైనేజ్లో ప్రతి మన్సూర్ నగర్లో కాలువ కానీ మొత్తం కొత్త కాలువలు కడుతున్నాం. చాలా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇదే విధంగా మళ్ళీ ఈ వాటర్ ఫెసిలిటీ ఇంత ముందు లేదు. ఇప్పుడు ఆ వాటర్ కూడా ఫిల్టర్ వాటర్గా మొత్తం బ్లూ పైపులు వచ్చి మొత్తం ఏరియాలో సప్లై కూడా అవుతుంది. మొత్తం మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల్ని అన్వేష్ చేసుకుని వాళ్ళతో పోయి మాట్లాడి ఏ సమస్య ఉన్నా మనం ముందు వచ్చి పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఓర్వలేక ఏం చెప్తున్నాయి అన్నీ అనవసరం కాబట్టి ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు. మనకు కావాల్సింది అభివృద్ధి నారాయణ సార్తోనే అవుతుంది కాబట్టి మనం అతనికి సాయం చేస్తున్నాం, అతను మనకి సాయం చేస్తున్నాం కాబట్టి మొత్తం ఏరియా మొత్తం బాగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.